సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఖచ్చితంగా నెరవేరుస్తాను, కొంత సమయం ఇవ్వండి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి అడిగారు. ఆయన అన్నట్టుగానే చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సంవత్సరం పూర్తయిన పరిపాలన సందర్భంగా వెన్నుపోటు పొడిచారు, ప్రజల్ని నమ్మించి మోసం చేశారని ఆయన అంటున్నారు. అసలు ఎవరు నిజంగానికి ఎవరు వెన్నుపోటు పొడిచినట్టు? వెన్నుపోటు పడటంలో వాళ్ళంతగా టీడీపీ వాళ్ళకి రాదండి. సొంత ఇంట్లోనే బాగు చేసుకోలేని వాళ్ళు రాష్ట్రాన్ని బాగు చేస్తారు. అసలుకి మామూలుగా ఆలోచిద్దాం. ఇంట్లో సొంత చెల్లెలు ఎంత కష్టపడిందామో మామూలుగా అన్ని ఎంత నడిచి ఎంత మా అన్న కోసం ఆయన జైల్లో ఉంటే అసలుకి గెలిపించింది ఆమెని తొక్కి పడేశారు. తల్లిని వచ్చేసి ఆమెను అధ్యక్ష పదవి నుంచి దించేశారు. సొంత తల్లినే దించేశారు. కన్న తల్లి అసలు ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఆమెనే తొక్కి పడేశారు, చెల్లిని తొక్కేశారు. ఇంకెవరి కోసం అండి? ఎవరి కోసం ఇదంతా? భార్య కోసం, భార్య మాటలిని ఈ రాష్ట్ర నాశనం చేస్తున్నారా? ఎవరి కోసం ఇదంతా? వాళ్ళు ఇంకా డెవలప్ చేయాలండి. ఆగస్టులో చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి ఎలా ఉంది? జగన్ గారి పాలనలో అమరావతి ఎలా ఉంది? అందరూ ఏడిపోయాక రైతులందరూ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు పొలాలు. తీసుకొని ఏం చేశారు? పాపం వాళ్ళు రోడ్లు బట్టి హైదరాబాద్ నడిచి కాళ్ళు అరిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ కాళ్ళకి కొంచెం శాంతి వచ్చిందండి. చెప్పాలంటే వాళ్ళు రైతులు సంతోషంగా ఉన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది. అదండి. దానికి తోడమ్మా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలని నేను నెరవేర్చాను, నేను బటన్ నొక్కాను అంటారు. ఆయన చెప్పిన హామీల్లో ఏమి నెరవేర్చారంటారు? సంపూర్ణ మద్యపాన నిషేధం లేదు, మద్యపాన నిషేధం లేదు. అది లేకపోయింది. రేట్లు పెంచి 500 కూలికి పోతే 100 రూపాయలు మందు తాగి 400 ఇంట్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, డూప్లికేట్ మందులు, దాంట్లో శానిటైజర్ అని అవన్నీ పోసి డూప్లికేట్ల మందు ఎంతమంది చచ్చిపోయారండి? అవన్నీ కప్పిపుచ్చి జగన్ హయాంలో అవన్నీ కప్పిపుచ్చి రేట్లు పెంచి ఈ టైం నుంచి ఈ టైం దాకా, మళ్ళీ బార్లేమో 10-11 దాకా, వైన్స్ ఏమో 8 దాకా. ఏంటిది? అప్పుడేంటి? వైన్స్ వాళ్ళేమో నాశనం అయిపోవాలి, బార్లలో ప్రైవేట్ వాళ్ళు బాగా డబ్బులు గుంజుకోవాలి. జనం దగ్గర ఎలా డబ్బులు గుంజాలి అని తెలుసుకోవాలంటేనేమో వైసీపీ వాళ్ళని తెలుసుకోవాలా. జనంకి ఎలా న్యాయం చేయాలంటేనేమో మన జనసేనలను చూడాలా. కొంచెం టైం పడుతుంది. కొంచెం మంచి అనేది స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఏది మంచి చూసుకొని చేయాలి. ఏది పడితే పేపర్ చూసి చెప్పడం కాదండి. పేపర్ చూసి సలహాలు పిఎల్ చెప్పి చేయడం కాదు. కొంచెం టైం పట్టింది. వాళ్ళు చూసి జనానికి మంచిగా చేస్తారు, చెడైతే చేయరు. మాకు గట్టి నమ్మకం ఉందండి. లేడీస్కి అయితే, డోక్రా మహిళలకు అయితేనేమి, ఏదైనా లేడీస్కి ఎంకరేజ్మెంట్ బాగుందండి. ఇంటినైనా బాగు చేసుకుని ఆడవాళ్ళని తల్లిని చెల్లి మోసం చేసిన వాళ్ళు మా ఆడవాళ్ళు ఇంకేం బాగు చేస్తారు? రాష్ట్రంలో ఆడవాళ్ళు ఏం బాగు చేస్తారు? చివరిగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఆయన ఒక విజన్ గల వ్యక్తి. ఆ రోజున 2020తో సైబరాబాద్, ఈ రోజున హైదరాబాద్ వైపు చూడాలంటే హైటెక్ సిటీ సైబరాబాద్ చూస్తారు. ఈ రోజున 2047 అని మళ్ళీ విజన్ అంటున్నారు. ఆయన చెప్పినట్టుగా చేస్తాడని నమ్మచ్చు అంటారా? ఆయన చెప్పి సీనియర్ నాయకుడు అండి. ఆయనకు తెలిసినంతగా మన రాష్ట్ర పెద్ద దిక్కు అయితే ఎవరు లేరు. మన రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారే సీనియర్ అండి. సొంత జగన్ గారు సొంత బాబాయిని చంపారు. బాబాయ్ కూతురు ఆమె ఇలా జరిగిందని చెప్పడానికి వస్తే ఆమె మీద నిందలు, ప్రతి ఒక్కరి మీద నిందలు. అసలు చంపడం ఏంటంటే ఆ కేసుని ఇప్పుడు దాకా తేల్చలేదు. వెన్నుపోటు అంటున్నారు. మరి ఆయన అంటున్నారు. మరి అది మాకు నవ్వు వస్తుందండి. ఏం చేయలేదు, ఇంకా చేయడానికి ప్రయత్నిస్తా ఉంటే వీళ్ళు డబ్బులు రావట్లే కదా. ఇప్పుడు కోట్లు కట్టారు. అక్కడ అమరావతిలో ఇక్కడ కోట్లు కట్టినారంట. ఇంకా కోట్లు చాలలేదు. కార్మికులు మధ్యతరగతి వాళ్ళ కష్టంతో ఒక్కొక్క రాయి పేర్చుకున్నారు. ఇంకా పేర్చాలి, ఆకాశం దాకా పేర్చాలేమో. ఇంకా మళ్ళీ ఇంకోసారి ఆలోచిస్తారమ్మా జగన్ గురించి ప్రజలు ఆలోచించి పరిస్థితుందా? తెలిసిన వాళ్ళు అయితే ఆలోచించరండి. తెలియని వాళ్ళు ఏదైనా ఇవి అమ్మఒడని ఇవన్నీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయాల్సిందే. కానీ వీళ్ళు కూడా ఇస్తారు అమ్మఒడి, కానీ పేదవాళ్ళకి సాయం చేస్తారు. కాకపోతే అప్పులు, మన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయకుండా చూసుకొని ఏ బడ్జెట్కి ఎంత తీయాలి చూసుకొని చేస్తారు. ఏది ఆపరు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.